దేవుని యొక్క బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి కాలం దేవుడు నాతో మాట్లాడినట్లు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క నామంలో అందరూ కూడా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును, మిషాయేలుకును, అజర్యకును సంగతి తెలియజేసి తాను తనున్న స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానంతో కూడినది నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తము ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించింది. చాలండి. దేవుని సన్నిధిలో ఈ రాత్రి దానియేలు గురించి మనము గతించినటి వారంలో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంతకు ముందు నెలలో కూడా నేర్చుకున్నాం. దానియేలు గుణలక్షణాలు అయితే ఆయన గుణలక్షణాలు చాలా ఉన్నాయి. అవి మొదటి వీడియోలో లేక మొదటి భాగంలో కొన్ని సంగతుల గురించి మీకు జ్ఞాపకం చేసి యెహోవా యందు భయభక్తులు గలవాడని అదొక గుణలక్షణం అని చెప్పాను. తర్వాత మన వారంలో మరొక గుణలక్షణాన్ని గురించి చెప్పాను. ఏమిటంటే ఐక్యత గలవాడు అని మీతో పంచుకోవడం జరిగింది. దానియేలుకున్నటి గుణలక్షణం నేడు సంఘం కూడా నేర్చుకుని భయభక్తులు కలవారిగా ఉండాలని దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఐక్యత గలవాడు అని గుణలక్షణంలో అంటే 2వ భాగంలో 1వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా కనవ భాగం అంతా కూడా మనం చెప్పుకోలేకపోయాం. తర్వాత వారం చెప్పుకుందాం అని చెప్పాను. ఈరోజు దానియేలు యొక్క గుణలక్షణంలో 2వ భాగంలో 2వ సంగతిని మనం వివరించుకుందాం. మొదటి విషయంలో ఆయన ఐక్యత గలవాడు అనడానికి ఏక శరీరులు ఐక్యత కలిగి ఉండాలని, భూమి మీద ఏకీభవించే విషయాల్లో ఐక్యత కలిగిన వారై ఉండాలని, అనన్య సఫీరాలు ఐక్యత కలిగి లేక ఏకం కలిగి దేవునికి దూరం అయిపోయారని, అలాగే ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఒకే మనుషుడి వలె
ఏకాభిప్రాయం కలిగిన వారై ఐక్యత కలిగి ఉన్నారని మనము ఒక 3-4 విషయాలు మనము రెండో భాగంలో మొదటి వీడియోగా మనము మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క రెండో భాగంలోని మరొక సంగతులు రెండో వీడియోగా మనము మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేయనట్టు అందరూ కూడా సిద్ధపడదాం. దానికి ముందుగా మనము ఏం నేర్చుకుంటున్నాం అంటే సంఘంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఐక్యత కలిగిన వారిగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. తన భక్తుల ద్వారా ఐక్యత కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నాడు అని మనం అనేక సంగతులను చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా అదే గుణ లక్షణంలోనూ మరొకొన్ని సంగతులు ఈరోజు మనకి దేవుడు మనతో మాట్లాడినట్లు మనం సిద్ధపడడానికి ఇష్టపడతాం. అయితే ఈ దానియేలు అనేవాడు చాలా ప్రార్థనాపరుడు, చాలా ఐక్యత కలిగిన వాడు. అందరినీ కూడా ఒక తాటి మీద ప్రార్థన విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, ఒక ఐక్యత అనే దాని విషయంలో కలుపుకొని చక్కగా ముందుకు వెళ్ళే వ్యక్తిగా మనుకుంటున్నాడు. అయితే మనం కూడా సంఘంలో ఈ విధంగా దానియేలు వలె మనసు కలిగి మనం ఉండాలనేది వాక్యం నుండి మనం నేర్చుకోవాలని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకోవటానికి ఇష్టపడతాం. అయితే ఒక సంగతి మీరు బైబిల్లో దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని తెరండి. ఆరో అధ్యాయం నుంచి ఒకసారి ఆరో వచనం నుంచి ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదవండి. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో ఉండి ఆగుదాం. ఇక్కడ నలుగురు గురించి మాట్లాడారు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఎన్నో వస్తువులు మాట్లాడతాడు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకుని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు దేవుడు నశింపుకుల అధిపతి దృష్టికి దానియేలును కృపా కటాక్షమును అనుగ్రహించిన కనుక నశింపుకులు అధిపతి దానియేలుకి ఇట్లనెను, మీకు అన్నపానం నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను కదా. ఈనాడు బాలుల ముఖము కంటే మీ ముఖములు కుషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణప్రాయాము కలగజేతురు. నశింపుకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియమములతో కూడా దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసులకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. చాలు, అందరూ స్తోత్రం చెప్పండి. చూడండి, వీళ్ళందరూ కూడా ఒకే యూనిట్గా ఐక్యత కలిగిన వారిగా ఇక్కడ మనకి కనపడుతున్నారు. భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ, విశ్వాసంలో కానీ దేవుని సన్నిధి వీళ్ళు
దేవునికి కనపరిచినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానము చేత నింపబడి భక్తి కలిగిన వారుగా, ఐక్యత కలిగిన వారుగా మనకు కనపడతారు. వారి వల్లనే మనం కూడా ఉండాలనేదే దేవుడు సంఘంలో కొన్ని సంగతులు నేర్పించడానికి బైబిల్లో రాసి ఉంచాడు. కనుక దేవుని బిడ్డలారా, సంఘము నేర్చుకోవాలి ఎప్పుడు ఐక్యత కలిగిన వారిగా ఉండడానికి. సంఘము ఐక్యతతో ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఇందాక 2వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుకున్న దాంట్లో కళ గురించి మాట్లాడాడు దానియేలు. వీరందరూ కూడా వేడుకోండి అని తన స్నేహితులతో చెప్పాడు. చదవట్లేము. అయితే వేడుకున్నాడు. దేవుని వేడుకుందామని, ప్రార్థన చేద్దామని వాళ్ళందరినీ కూడా ఒక తాట మీద నడిపించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే ఐక్యత వలన ఏం కలుగుతుందంటే కార్యాలు జరుగుతాయి. అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఒక కళ వచ్చింది, ఆ కళకు సమాధానం కావాలి. కళ మనకి తెలియాలి, దేవుడు వివరించాలి. కళ భావాన్ని కూడా మనం చెప్పడానికి దేవుడు మనం జ్ఞానం ఇవ్వాలి. ప్రార్థన చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టించి ప్రార్థనలు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సంఘము కూడా అలాగే కార్యం జరగాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా, దైవ సన్నిధిలో ఒక సహాయం మనం కలిగి ఉండాలన్నా, అది సంఘానికైనా, సేవకులకైనా, బయటకు ఉన్న వారికైనా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అందుకే కీర్తన గ్రంథంలో చెప్తాడు, సంఘము ప్రార్థించే విధానంలో ఒక మాట చెప్తాడు. అందరూ బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 133వ కీర్తన, కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి వచనము చదవండి. సహోదరుల ఐక్యత కలిగి ఆగుదాం. ఇక్కడ ఎవరంటే ఐక్యత కలిగి ఉండాలి? సహోదరులు. అయితే సహోదరులని ఎవరిని అంటాం? ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని అంటాం. బ్రదర్స్ సిస్టర్స్ అని, సహోదరిమణులని కుటుంబం గురించి మాట్లాడతాం. అలాగే దేవుడు సంఘంలో ఉన్న సంఘస్థులందరినీ కూడా ఒక కుటుంబంగా దేవుడు చెప్తున్నాడు. చెప్పి వాడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి అంటాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చూడండి, ఎంత మేలు చెప్పమంటారా? ఐక్యత కలిగి ఉంటే సంఘంలో చెయ్యలేని కార్యాలు దేవుడు ఏమి కూడా ఉండవు. ఏ కార్యమని చేస్తాడు. అది చిన్న కార్యమని చేస్తాడు, అది పెద్ద కార్యమని చేస్తాడు. కానీ మనం ఏమై ఉండాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఈనాడు ఐక్యత లేని సంఘాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఐక్యత లేని సహోదరుల్లో వారి కుటుంబాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. ఐక్యత కలిగినట్టు గ్రామాల్లో సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు, పట్టణాలు రక్షణలోనికి రాలేని పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కనుక నేను అంటాను, దయచేసి ఈ రాత్రి నేను ఏం మాట్లాడాలనుకున్నానంటే, మీ కుటుంబంలో దైవ కార్యాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుంటే సహోదరులారా, వారు ఎవరైనా కావచ్చు, సంఘంలో అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి.
ఎందుకంటే ఐక్యత అనేది దేవుని దృష్టికి గొప్ప కార్యం చేస్తుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కనుక మీరందరూ కూడా యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేయండి, ఒక చోటను మీరు కూడుకోండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఏం చేస్తానంటే మీ మధ్యకి పంపిస్తాను. అతను ఎవరంటే మిమ్మల్ని నడిపిస్తున్న ఒక గొప్ప నాయకుడు, సంఘాన్ని కడతాడైనా. యేసు ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన కడతానికి మిమ్మల్ని వాడుకుంటాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందే వరకు కూడా మీరేం చేస్తారని ప్రార్థన చేయమని చెప్పారు ఆయన. అని ఆయన ఒలివల కొండ దగ్గరికి వాడు అందరినీ తీసుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అంటే పరలోకానికి ఎత్తపడ్డాడు ఆయన. వీళ్ళు తిరిగి ఆ ఒలివల వనము కొండ కాడించి కిందకు దిగి యెరూషలేముకు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఒక గదిలో సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు. పరిశుద్ధాత్ముడు రాలేదు. ఒకరోజు ప్రార్థన చేశారు, 2 రోజులు ప్రార్థన చేశారు, 3 రోజులు ప్రార్థన చేశారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటారు, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్ముడు అన్ని వాడు రావట్లేదు, ఆయన ఎలాగుంటాడో వీళ్ళకి తెలీదు కనుక ఆయన వస్తాడని చెప్పాడు, మనం కనిపెట్టుకుంటున్నాం అని వాళ్ళు ఒకవేళ ఆలోచన కలిగి ఉండొచ్చు. ఎవరికి వాళ్ళే చదువుకుందాం, ఇది జరిగే పని కాదేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అలాంటి ఆలోచన కలిగి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఉండొచ్చు. అంటే ఆ మాటకి అర్థం ఏమిటంటే వాళ్ళందరూ కలిపి సుమారుగా 120 మంది ఉన్నారంటే ఆ గదిలో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనసుతో ఉన్నారు వాళ్ళు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే అక్కడ ఐక్యత అనేది లేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు ఆలోచనలకి దేవుడు పుట్టించాడు. పుట్టించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. దేవుడు స్తోత్రం. అంటే అప్పుడు ఐక్యత కలిగిన వారుగా అక్కడ కనిపిస్తున్నారు దేవునికి. ఎప్పుడైతే ఐక్యత కలిగి వీళ్ళు దేవుడు చూశాడో, ఐక్యత కలిగిన వారిగా వారు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు ఉన్నట్టు మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దేవుడు దిగువచ్చి వాళ్ళందరినీ కూడా ఆత్మచేత నింపాడు. అంటే ఒక దైవ కార్యం, ఒక సంఘ కార్యం, ఒక కుటుంబ కార్యం, ఒక దేశ కార్యం, ఒక గ్రామ కార్యం జరగాలంటే ప్రార్థన చేసేవారు ఒక యూనిటీ ఉండాలి. దానియేలు అదే మనకి నేర్పిస్తున్నవాడు, అతడు ఐక్యత కలిగిన వాడని మనకి ఈ రోజున బోధలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కనుక ప్రియమైన సంగమా, అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత వారు ఇంకనూ పరిశుద్ధాత్వం నింపడి ఇంకా ఐక్యత కలిగిన వారుగా నడుచుకున్నారటండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కనుక సంఘము అనేది దానియేలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యత కలిగిన వారిగా ఉన్నామా? నీదొక మాట, నాదొక మాట, ఇంకొకటి ఒక మాట ఉండకూడదు. సంఘములో దేవుని మాటే మన మాటగా ఉండాలి.
దేవుని మాట, సేవకుడి మాట, నీ మాట ఒకటై ఉండాలి. సంఘం ఇది కానీ, సేవకుడిది కానీ, ఏమంటే దేవునిది కానీ ఒకే మాట అయి ఉండాలి. అందుకైనా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఏం చేస్తాడంట? ఆయన ఉంటాడట. అంటే సంఘం ఉన్న చోట యేసయ్య ఉంటాడు, యేసయ్య ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉంటాడు. వీళ్ళందరూ ఉన్న చోట ఐక్యత ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో మనం ఏమడుగుతున్నామో ఆ విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘం ఎలా ఉండాలో ఇంకా కొంచెం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెరవండి. మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు చూడండి, కాబట్టి మీరు సంఘంతో మాట్లాడుతూ ఉన్నది మాటలు 4వ అధ్యాయం మొదటి వచనంలో ఎఫెసీయులకు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత మనం ఏం చేసుకోవాలి? కాపాడుకుంటకు శ్రద్ధ కలిగి వారై ఎవరైంటండి? సంఘంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రేమతో ఒకరినొకరు సహించుకునుచు. దేవుని స్తోత్రం చెప్తాం. దానియేలు కూడా అదే మనకు నేర్పుతున్నాడు. ఒక కార్యం జరగాలంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో మీరందరూ ఇంకా కొంతమంది ప్రార్థన చేసి యూదులాగా ప్రార్థన చేయండి. ఈ ఆపత్తుని తప్పించబడడానికి, ఈ పరిస్థితిని తప్పించబడడానికి దేవుడు మనకు బయలుపరిచి కార్యం చేయాలి. ఐక్యత కలిగిన వాడు కనుక అందరినీ ఐక్యత కలిగిన వాడుగా ఒక యూనిట్గా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో, నేను ఆత్మ కలిగి ఉన్నానని ధ్యానం చేయటం కాదండి, ఆ ఆత్మదేవుడు అందరితో కలిసిమెలిసి ఉండడానికి సహాయపడేవాడే పరిశుద్ధాత్ముడు. అంతేగాని లేచి కంతిలేసి సిందిలేసి పెద్ద పెద్ద అరుపులు అరవటం కాదు. నీకు ఆత్మ కలిగి ఉంటే, ఆత్మావేశం కలిగిన దాని అయితే, ఆత్మావేశం గల వాడైతే, ఆత్మతో నడిపించబడుతున్నవాడైతే అందరితో కలిసిమెలిసి ఉండాలని, ఎవరి పాపాలు తప్పులను నీ మనసులను తెచ్చుకోకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను నీవు కాపాడుకోవడానికి, అందరినీ కాపాడడానికి ఐక్యతలోనికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అదే చెప్తున్నాడు. చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి? దేవుడు కాపాడాలా? ఏదైనా సరే ఏమండి, ఒక పిల్లోడి చేతికి ఒక కోడిగుడ్డు ఇచ్చామండి, దాన్ని పట్టుకెళ్ళమని చెప్పామనుకోండి, దాన్ని బంతి లేకుండా బంతికి వెళ్ళి ఆడుకుంటూ అనగా పైకి కిందకి ఆడుతూ ఉంటే అతడు దాని శివరాత్రికి తీసుకెళ్ళవలసిన చోటకి తీసుకెళ్ళగలుగుతాడా? అది ఇంటికి తీసుకెళ్తాడా? అంటే ఎవరిది బాధ్యత అని ఎవరిదంటే మన పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా అండి, మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలాగే మన జీవితంలో, సంఘంలో, సహవాసంలో, సహోదరుల్లో కలిగి ఉండవలసింది ఏంటంటే ఆత్మ అనే దాన్ని కలిగి ఉంటే నీలో అందరిలో ఏముంటుందో తెలుసా? ఐక్యత ఉంటుంది.
నీది ఒక మాట, ఇంకొకరిది ఒక మాట, ఇంకొకరిది ఒక మాట ఉంది అంటే అక్కడ ఎవరున్నారు? ఆత్మదేవుడు లేడు, సైతాను ఆత్మ ఉంటుంది. ఆళ్ళలో ఒక మాట, వీళ్ళలో ఒక మాట, ఆళ్ళలో ఒక మాట, వీళ్ళలో ఒక మాట, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనగా రోడ్ల మీద, ఇంటికాడ ఇంకో దుక్కును చర్చిలో అక్కడక్కడ ఎక్కడెక్కడో రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఆత్మదేవుడు ఉండనే ఉండడు. సాతాను ఆత్మ మాత్రమే ఉంటుంది. కనుక దయచేసి ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అందరితో సమాధానంగా ఉండాలని కోరుకుంటుంది. చూడండి, కొంతమంది సంఘంలో సమాధానంగా ఉండనివ్వరు. ఉందామని చెప్పేసి కొంతమంది కోరుకుంటే వాళ్ళని చెడగొడతానికి కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు కాదు, ఐక్యత కలిగి సమాధానం ఉన్నవాళ్ళు కాదు, అసమాధానం కలిగిన వారు, సాతాను యొక్క ఆత్మ కలిగిన వారై ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సంఘాలని పాడు చేస్తారు, సంఘాలని దవసం చేస్తారు, సంఘాలకి ఎక్కేసి మరీ ఏం చేస్తారంటే సొల్లి మాటలు చెప్పి అనగా దేవునికి దూరం వాళ్ళు అవుతారు, దేవునికి దూరం చేస్తారు కూడా. కనుక దయచేసి అనగా నీకు చెప్తున్న మాటలు అబద్ధాలైతే ఆ మనిషితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, ఆ బ్రదర్తో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. నేను పాడు చేసేటువంటి, ఐక్యత పాడు చేసేటువంటి పరిస్థితులు ఆ మనిషి దగ్గర ఉన్నాయనుకో, లేకపోతే ఆ బ్రదర్ దగ్గర ఉన్నాయనుకో, నువ్వు జాగ్రత్తగా మరి నువ్వు ఉండాలని దానియేలు ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే, కాబట్టి మీరు సమాధానమును ఏమనండి? సమాధానం లేని చోట ఐక్యత ఉంటుందండి. చెప్పరే ఉండదు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, ముందు నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు ప్రార్థన చేయదు మనే ప్రార్థన చేయవలసిన పని లేదు. ముందు ప్రార్థన కంటే నీ ముందు నీ దగ్గర సమాధానం లేదు. ముందు ఎవరితో సమాధానం లేదో వాటితో సమాధానం పడు, అప్పుడు వచ్చి ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రార్థన వింటాను. ఎవరు? యేసు. ఇది నేనన్న మాట కాదు. ఏంటి కడుగుంటూ దేవుడి మాట మీ మాట లెక్క ఏంటన్నావు అనుకో, దేవుడు నీ ప్రార్థన వినడు. ఎక్కడ చెప్పాడిన మాట తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయమో, లేకపోతే 23వ అధ్యాయమో, లేకపోతే 21వ అధ్యాయమో మొత్తానికి కూర్చుని చెప్తారు. చూడండి, నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు నువ్వు అసమాధానంగా ఉన్నదానివైతే బలిపెట్టిన వ్యక్తి ఏంటంట? 5వ అధ్యాయం అంటండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం అండర్లైన్ చేసుకోండి. కావున నీవు అంటే బలిపీఠం దగ్గరికి ఎందుకు వస్తారండి మీరు? చెప్పాలి, గట్టిగా చెప్పండి. బలిపీఠం దగ్గరికి, దేవుని సంధి బలిపీఠం దగ్గర ఎందుకు వస్తారు? ప్రార్థన చేయడానికి వస్తారు. కావున నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, అర్పణం అంటే ప్రార్థన ఏనండి, అర్పణం అంటే ప్రార్థన. అర్పణ అర్పించడానికి తీయమంటూ వచ్చేస్తారు ఆడోళ్ళు మగోళ్ళు. కానీ నీ దగ్గర మగోడు మీద నీ దగ్గర సమాధానం ఉందా? ఆడదానమైన నువ్వు, స్త్రీవైన నువ్వు సమాధానం ఉందా? సహోదరుడైన నువ్వు, సహోదరుడైన నువ్వు సమాధానం ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న నేను కాదు, దానియేలు కూడా అదే అడుగుతున్నాడు. ఐక్యత గలవారై దేవుని దగ్గరికి చేరండి. అదిగోండి, సంఘములో నీ సహోదరుడి మీద, నీ సహోదరుడి మీద ఏమైనా విరోధమేమైనను దేవుని స్తోత్రం. ఈ పక్కవాడు నీకు విరోధం ఉందా? నోడుతూ చెప్పమ్మా, సాక్షి ఉంటే లేదా? అమ్మ మీరు చెప్పండి, ఆవిడ మీద నీకు విరోధం ఉందా?
గట్టిగా చెప్పాము. లేదండి. ఏమ్మా పాస్టర్ గారు సంవత్సరం మీద మీకు ఏమి విరోధం ఉందా? ఏమండి కృష్ణబాబు గారు ఇక్కడ ఉన్నట్టు వారి మీద ఏమైనా విరోధం ఉందా? మీ ఆవిడ గారి మీద విరోధం ఉందా? ఉందా? దయచేసి మీ ప్రార్థన దేవుడు ఆలకించడు, మీ పాటలు ఆలకించడు దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక మీరేం చేయాలి? ఆవిడతో సమాధానపడాలి. ఆమేన్. అప్పుడు మిమ్మల్ని ఆవిడ కంటే ఎక్కువ దీవునికరంగా వాడుకుంటాడు. దేవుని సూత్రం చెప్పండి. కనుక ఎందుకంటే హెచ్చరించాలి, గద్దించాలి, దిద్దాలి, దేవుని మిమ్మల్ని పెంచాలి. అప్పుడే దేవుని కొరకు మీరు బ్రతకగలుగుతారు. కనుక ఇక్కడ ఏమన్నాడు? ఒకసారి గట్టిగా చదవండి. 5వ అధ్యాయము మత్తయి సువార్త 23 సహోదరుల మీద విరోధం ఏమైనా కలరని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి. ఆగండి. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు మోకరించినప్పుడల్లా నీ పక్కావిడి, నీ వెనకాలవాడి, నీ ముందావిడి, ఇంకొక చర్చలో చాలా మంది విరోధంగా ఉన్నారని తెలియకోకుండా ప్రార్థన చేస్తున్నామంటే విరోధంగా ఉన్నానని ప్రార్థన చేస్తున్నాం. అది నీ మనస్సాక్షికి తెలుసు. నీ మనస్సాక్షి ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు. నీ మనస్సాక్షి చంపేస్తున్నావు అంటే నీ అంతరంగంలో ఉన్న పురుషుని ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు. నీ అంతరంగ పురుషుడు పరలోకంలోకి వెళ్ళాలంటే అది బతుకుండాలి. అంతరంగ పురుషుడు మాత్రమే పరలోకంలోకి వెళ్ళాలంటే అది బతుకుండాలి. నువ్వు చంపేస్తున్నావు. దయచేసి సోదరులారా, ఐక్యత కలిగిన వారికి ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటాడు ఇంకా నీ అర్పణ, నీ ప్రార్థన విడిచిపెట్టు. గ్రామం ముందు ప్రార్థన కాదు, ముందు అర్పణ కాదు. అర్పణ అంటే ఏమనుకుంటున్నారు? కానుక అనుకుంటున్నారా? కాదు. అర్పణ అంటే ప్రార్థన. విడిచిపెట్టే చేయకు. నీకు దేవుడిని చంపాడు, నిన్ను పొడిచేయడు. ప్రార్థన చేసి చేయలేదని నిన్ను ముళ్ళ కరదు కొట్టి అలా యేసు ప్రభులో కొట్టి నేనే చంపాడు. కనుక విడిచిపెట్టే. నువ్వు సమాధానంగా ఈ సహోదరులతో ఉండు. నీ సమాధానంగా నీ సహోదరులతో ఉండు. అది లేక ఈరోజు మీ ఇంట్లో కార్యాలు జరగట్లేదు. అది లేక మీ కుటుంబాల్లో సాతాను మీ కార్యాలను అడ్డగించుకుంటున్నాడు దేవుని ఎదుట. ఆవిడికి సమాధానం లేదు పక్కవాడి పట్ల. ఆవిడ కుటుంబానికి నువ్వు ఏ చేతమయ్యే కార్యాలు అని దేవుడి దగ్గర ఈ దుష్టుడైన వాడు మాట్లాడుతున్నాడేమో అని సిగ్గేసి నీకు కార్యాలు చేయడానికి తలంచుకుంటాడేమో. జాగ్రత్త మరలా చెప్తున్నాను. దయచేసి సోదరులారా, మరలా ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతాను. మళ్ళీ నుంచి చదువుతాము. కావున నీవు బలిపీఠమునందు అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరికి విరోధం ఏమైనా కలదని. సహోదరి ఏమండి, నేను చూడండి, సహోదరులు ఇందాక మొదట చెప్పాను. సహోదరులు అంటే ఒక కుటుంబంలో ఒక తల్లి బిడ్డలు. అదే కదా మొదట్లో చెప్పింది. అది స్త్రీలైనా పురుషులైనా ఆ కుటుంబంలో సహోదరులు. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేనేమో మా అమ్మ కన్నది వేరు, మిమ్మల్ని ఏమో కన్నదే మీ అమ్మ వేరు, మీకు నాకు ఆ రిలేషన్ ఎక్కడ వస్తుందండి? ఆ రిలేషన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉన్నవాళ్ళు వేరు, అక్కడ ఉన్నవాళ్ళు వేరు. కనుక ఈ రిలేషన్ ఎలా కలుగుతుందండి అంటే సహోదరులు ఇక్కడ మాట్లాడుతున్న మాట. సహోదరులు విశ్వాసులు అంటే సంఘములోను దేవుని యొక్క రక్తం చేత కడగబడి కొనబడి వాక్యం చేత కనబడి పుట్టిన వారే. వాక్యం అనే బీజం చేత ఏంటండి మీరు కనబడిన వారిని, పుట్టిన వారిని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సూత్రం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఇందులో సహోదరులు అంటే
ఎడదీద్దాం. సహా ప్లస్ ఉదరం అంటే సహా అంటే సావాసము, ఉదరం అంటే పొట్ట. ఉదరం ఒక బొడ్డె, ఒక పొట్ట, ఒక గర్భం. అంటే ఒకే రక్తంలోంచి కడగబడి, ఒకే యొక్క నీతిలోంచి కడగబడి, యేసు రక్తంలో అనగా సావాసం కలిగిన వాళ్ళే సంఘంలోని విశ్వాసులందరూ కూడా సహోదరులు. సహా ప్లస్ ఉదరం అంటే యేసులోంచి వచ్చిన వాళ్ళే సహోదరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి సహోదరులారా, అలాంటి సహోదరిమన్నారా, స్త్రీలారా, మీ అర్పణ తర్వాత అర్పిందిరు కానీ, మీ అర్పణ మరొకసారి అర్పిందిరు కానీ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వెంటనే సమాధానం పడడానికి మీ మనసును తిప్పండి, తిరగండి. సమాధానం పడేటి మనసు తెచ్చుకోండి, సమాధానం కలిగేటి ఆలోచన తెచ్చుకోండి. ఆలోచన తెచ్చుకోగానే మీ తరపు అయిపోతుంటే ఆవిడ మీద కక్ష, విరోధము ఏమి ఉండదు. కనుక అప్పుడు నీ ప్రార్థన చేయటే దేవుడు వింటాడు. అప్పుడు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘంలో నుండి విశ్వాసులైన వారు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఏమండి, మనం ఏదో కాపాడుకోవడానికి మొత్తం ప్రయత్నిస్తున్నాం. ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, మన బంగారం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, మన డబ్బులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏమండి, ఇంకా చెప్పాలంటే మన మొక్కం ఎక్కడైనా చిన్న మచ్చ వచ్చిందనుకోండి, దాన్ని కాపాడుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రతిదానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంఘంలో ఐక్యత కలిగి జీవించి బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగి కాపాడుకునేటువంటి వారు ఎవరు కూడా శ్రద్ధ కలిగి కాపాడుకునేటువంటి వాడు ఈ రోజున కనపడట్లేదు. మరొకసారి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. వారై ఉండాలని, కలిగిన వారై ఉండాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రేమతో ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహించుకుంటారా? సహించుకుంటారా? చెప్పండి, సహించుకుంటారా? అవునండి, సహించుకోవాలి. ఒకరికొకరు మరి చర్చించుకోండి, ఎవరు కూడా చర్చించుకోండి, పక్కించుకోండి. నాయకులు లేచి వాళ్ళందరికీ ఇవ్వండి. అది లేచి వెరీ గుడ్, వెరీ గుడ్, మంచివాడు. అది ఒకరికొకరు అలాగా. ఓకే, మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కూర్చోండి. ఏమండి, ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఐక్యత కలిగి, పని విషయంలో ఐక్యత, ప్రార్థన విషయంలో ఐక్యత, పాటల విషయంలో ఐక్యత, అండి పరిశుద్ధ విషయంలో ఐక్యత, ప్రతి విషయంలో కూడా ఐక్యత కలిగిన వారుగా సంఘములో సహోదరులు అందరూ ఉండాలంటే దానియేలు యొక్క లక్షణం. కనుక దానియేలు యొక్క లక్షణాల్లో రెండో భాగంలో అండి, అంటే రెండో భాగంలో రెండో సంగతి మనం నేర్చుకుంటాం. మొదటి సంగతిని నేను వారు నేర్చుకున్నాం. కనుక ఇంకా కొద్దిగా ఉందండి, వచ్చేవారం నేర్చుకుందాం. అంతా అప్పుడే నేర్చుకోవద్దు. ఇలాగ వచ్చేవారం ఇంకా కొన్ని ఐక్యత కలిగిన విషయాలు బైబిల్లో మనకు ఉన్నాయి. నేర్చుకుని దేవుని రాకడ కొరకు మనం అందరూ కూడా దేవునితో పరలోకమందు ఐక్యత కలిగిన వారై పరలోక రాజ్యాన్ని మనం వేరడానికి దేవుడు కృపా సహాయం మనందరికీ దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా హల్లెలూయా